హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రెండు ప్రోమోస్ వచ్చినాయి. అక్కడ డీమాన్ గురించి లైవ్ లో కానీ నిన్న కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అక్కడ ఏంటంటే డీమాన్ చాలా బాగా ఆడాడు. ఈరోజు మాధురి కూడా డీమాన్తో చెప్తుంది, అసలు నీకెవ్వరు పోటీ లేరు, నిఖిల్ అయినా గౌరవ్ అయినా భరణి అయినా అందరినీ హోల్డ్ చేసిస్తావు, నీ అంత ఫిజికల్ టాస్క్లో ఎవ్వరు ఆడట్లేదు అని కూడా చెప్తుంది. ఆయనకు తగ్గట్టుగా ఒక్క ప్రోమో ఒక్క ఎలివేషన్ కూడా రావట్లేదు అసలు. ఇద్దరిని ఒకరి కాళ్ళతోని ఒకరి చేతి నిఖిల్నేమో చేతితోని కాళ్ళతోనేమో భరణి గారిని హోల్డ్ చేశాడు. అలాగే స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా వచ్చాడు. రీతు కూడా చెప్తూనే ఉంటది, బ్లూ టీమ్ ని కాపాడడానికి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన వీరుడు శూరుడు ధీరుడు అని. అసలు ఒక్క ప్రోమో ఒక్క ఎలివేషన్ లేదు. ధీమాన్ లిటరల్లీ ధీమాన్ అయినా రీతినైనా తొక్కేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఒక్క ప్రోమోలో కూడా ఎలివేషన్ లేదు. అలాగే భరణి గారు అయితే అది హాస్పిటల్కి వెళ్ళినట్టుగా అవంతా చూపించారు కదా. ఆయన అయితే బాగా అయ్యాడు. లైవ్లో ఆల్రెడీ ఇందాక ఏ టైం అంటే ఒక 5:30 ఆ టైంలో లైవ్లో కనిపించారు. సో వచ్చారనమాట. ఇంకా ఆయన హెల్త్ అయితే ఓకే, కానీ ఆయన రేంజ్కి అంత ఆడడం అయితే సూపర్ అని చెప్పచ్చు. సూపర్ అసలు ఎంత అంటే ఈయన 40 ఏబో ఏజ్ ఉంటే వాళ్ళతో కలిపి ఒక 20 ఏబో ఏజ్లతో కలిపి ఆడడం అంటే అంత ఈజీ కాదు. ఎంతైనా కూడా కొంచెం బొక్కలైనా ఏవైనా కూడా ఏదన్నా అయితే ఇరిగేటట్టు ఉంటాయి. కాకపోతే ఆయన ఫిజికల్గా ఫిట్ కాబట్టి ఆ రేంజ్లో అయితే ఆడాడనిపించింది. ఫస్ట్ ప్రోమోలో అయితే లిటరల్లీ శ్రీజ అయితే మొత్తం హోల్డ్ చేసేస్తుంది భరణి గారిని. ఆమె ఒక కాలు ఒక చేతి మందం కూడా కాదు, ఇట్లా ఇసిరి పడేయచ్చు. అయినా కూడా శ్రీజ ఎఫర్ట్స్ పెట్టి ఆడింది చూడు. అందరి మొగోళ్ళ మధ్యలో ఒక లేడీ ఆడుతుంది చూడు, ఉమెన్ కార్డ్స్ తీయకుండా. సూపర్ అనిపించింది ఆ గేమ్ అయితే. అది చాలా ఫిజికల్ టాస్క్ అబ్బా. ఫిజికల్ అంటే అక్కడ ఇమ్ముకి ఆల్రెడీ గాయమైంది, నిఖిల్కి కొంచెం గాయమైంది, గౌరవ్కి కూడా కొంచెం గాయమైంది, డీమాన్కి కూడా చేతి పట్టేసిందని చెప్తాడు నైట్. సో అందరికీ గాయాలయ్యాయి, అందరికీ ఇంజురీస్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టవర్ని కట్టాలి, టవర్ని కట్టి ఆ బాక్స్లో పెట్టాలి. సో టవర్ని కట్టింది శ్రీజ టీమే. తర్వాత వీళ్ళు అసలు టవర్ కట్టారు, జస్ట్ ఆ బాక్స్లో మొత్తం లాస్ట్ మూమెంట్లో భరణి తన్నేసినప్పుడు బజర్ బిగ్ బాస్ ప్లాన్ అనమాట. బిగ్ బాస్ ఎప్పుడు బజర్ కొట్టాలనుకుంటే అప్పుడే కొడతాడు. అప్పుడు మొత్తం వీళ్ళది బయటకు ఉంటుంది, వీళ్ళది బయటకు ఉంటుంది. కాకపోతే ఎక్కువ శ్రీజ వాళ్ళది బయటకు ఉంటుంది. కానీ శ్రీజదే టవర్ కట్టుంది కదా. ఇప్పుడు ఫౌల్ గేమ్ అయినా ఏదైనా కూడా కొంచెంతోనే పోతుంది కదా. ఇంత 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 అని ఉండదు కదా ఏ గేమ్కైనా కూడా. ఇప్పుడు కొంచెం మిస్టేక్ చేసినా ఓడిపోయినట్టే, ఎక్కువ మిస్టేక్ చేసినా ఓడిపోయినట్టే. సో ఇద్దరి బాక్స్ లోపట లేవు. అలాంటప్పుడు వీళ్ళు సుమన్ అసలు ఒప్పుకోడు, కళ్యాణ్ కూడా అసలు ఒప్పుకోడు. ఇద్దరు చాలా కాంప్రమైజ్ చేస్తాడు. కళ్యాణ్ చెప్తాడు, అన్న కొంచెం ఫౌల్ అయినట్టే, కొంచెం తప్పున్నా తప్పు ఉన్నట్టే. ఇప్పుడు గీత బార్డర్ దాటి వెళ్ళిందంటే, ఇప్పుడు బాలు క్రికెట్ ఆడతాము, బాలు పోతుంది అటు సైడు, కొద్దిగా ఇటుండి కొద్దిగా అటున్నా కూడా అవుట్ అయిపోయినట్టే కదా. అది మొత్తం ఇద్దరికి అది అవుట్ అయిపోయినట్టే. కాకపోతే శ్రీజ అక్కడ టవర్ కట్టి అందులో పెట్టారు. టవర్ కట్టి అలాగే ఉంటుంది, అంటే 1 2 3 4 5 అలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి అక్కడ మాధురిని ఎంచుకుంటారు. మాధురి ఏమో భరణి వాళ్ళకే ఇస్తుంది అనుకుంటారు, ఎందుకంటే అప్పటిదాకా భరణి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటుంది మాధురి. సడన్గా ఇక్కడ ఏం చేస్తుందంటే వీళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది. వీళ్ళ సైడ్ అని కాదు, శ్రీజకి శ్రీజకి చెప్పురా కళ్యాణ్, శ్రీజకి అనరా అని చెప్తా ఉంటుంది అనమాట. ఒక నిమిషం. అయితే ఫస్ట్ ఏమో భరణి గారికి సపోర్ట్గా ఉంటుంది. తర్వాత నేను లైవ్లో మనకి ఏం చూపించారంటే, కళ్యాణ్ శ్రీజకి చెప్పురా, శ్రీజని పెట్టమని చెప్పరా అని చెప్తుంటది. ఇక్కడ మాధురి గారు ఏం ఆలోచించారంటే, ఇంకా శ్రీజకి అంటే అపోజిట్ వెళ్తే నేనే నెగిటివ్ అయ్యేట్టున్నాను ఆమెకు అర్థమైపోయింది. అందుకే కొంచెం శ్రీజకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. అలాగే బయట చూసి వచ్చింది, బయట ఎలా వెళ్ళింది అనేది ఆమెకు అర్థమైంది అనమాట గేమ్. సో ఇక్కడ శ్రీజకి అయితే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే తనుజ కూడా భరణి గారితోనే ఉంటుంది ఖచ్చితంగా వచ్చి. సో తనకంటూ ఎవరు ఉండరు. సో ఈమెకు అపోజిట్గా వెళ్తే బాగోదని చెప్పేసి కొంచెం శ్రీజకి సపోర్ట్ చేసింది. మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, బిగ్ బాస్ నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు ఒకసారి ఆలోచిస్తారు, ఇక్కడ కరెక్ట్ ఉందా, ఇక్కడ కరెక్ట్ ఉందా. ఇక్కడ టవర్ అన్నారు, టవర్ కట్టి ఉంది. ఇక్కడ అసలు టవర్ కట్టలేదు, ఏం లేదు, ఒకటే ఉంటుంది లోపట. సో కాబట్టి అక్కడ కరెక్ట్గా నిర్ణయం తీసుకో అన్నప్పుడు కొంచెం ముందు వెనక అటు ఇటు ఆలోచిస్తారు, ఏది పడితే అది చెప్పరు. సో మాధురి గారు మొహం పైన చెప్పేస్తారు అనిపించింది నాకైతే. సో అదన్నమాట.
సో ఇంకా శ్రీజకి భరణికి అదైతే ఫ్యాన్ జోన్లో పెట్టారు కదా వరస్ట్ అబ్బా. ఎందుకంటే అందరూ ఓటింగ్తో పెడితే క్రాస్ ఓటింగ్ జరిగేది కాదు. ఖచ్చితంగా భరణి గారికే ఓటింగ్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. సో గేమ్ వైజ్ అయినా ఏదైనా కూడా ఎట్లా తీసుకుంటుందో శ్రీజకి మళ్ళీ అన్యాయం జరుగుతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ జోన్లో పెడితే ఇంకా అది క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా భరణి గారికి, సుమనన్న ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ అంతా భరణి గారికి సపోర్ట్ ఉన్నారు. శ్రీజ వచ్చి ఏంటంటే నామినేషన్లో అందరినీ గెలికేసింది కాబట్టి ఖచ్చితంగా శ్రీజకి అయితే ఎవరు ఓటింగ్ పడకపోవచ్చు. మోస్ట్లీ ఓటింగ్ ప్రకారం తీసుకుంటారా. అలాగే అయేషా కూడా వస్తుందని అప్డేట్ అనమాట. అయేషా కూడా బిగ్ బాస్ టీమ్తో మాట్లాడిందట, వస్తున్నా అని చెప్పిందంట. సో అయేషా కూడా రాబోతుంది సాటర్డే సండేలో. ఎందుకంటే ఎలిమినేటెడ్ అని అయితే చెప్పలేదు. సో తన హెల్త్ బాగానే ఉందట. సో తను వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఖచ్చితంగా భరణి శ్రీజాలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. సో ఖచ్చితంగా శ్రీజాకి సంబంధించిన వాళ్ళంతా అయితే ఓట్ వేసుకోండి. ఎందుకంటే ఏదైనా జరగచ్చు. సో గేమ్ వైజ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఓటింగ్ వైజ్ అయినా తీసుకోవచ్చు. ఇద్దరున్నా పర్లేదు యాక్చువల్గా. తర్వాత డబుల్ త్రిబుల్ ఎలిమినేషన్ పెట్టుకోవచ్చు ఓటింగ్ ప్రకారం. ఇప్పుడు సపరేట్గా ఫ్యాన్ జోన్లో పెట్టి ఇక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ రావట్లేదు, అక్కడ వేసిన వాళ్ళు ఈజీగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది కదా. ఇప్పుడు తనుజ వాళ్ళతో పెడితే అక్కడ అందరికీ ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నది అనేది బయటపడేది. సో ఇప్పుడు రాము లేడు, దివ్య లేదు, అందరి ఓటింగ్ తనుజ ఓటింగ్ వేరే సపరేట్ పోల్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటారు కదా ఓటింగ్. సో ఇక్కడ ఖచ్చితంగా అన్ఫేర్ జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళు ఓటేసుకోండి. అయేషా కూడా ఎంటర్ అవ్వబోతున్నారు, ఇదన్నమాట మ్యాటర్. సో ఇంకా డీమాన్కి అయితే ఇంకా ఎలివేషన్ ఉండదేమో, కావాలనే తొక్కుతున్నారు అనిపిస్తుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజకు కూడా వేయట్లేదు, ఎందుకంటే కళ్యాణ్కి పోటీ అవుద్దేమో అన్నట్టుగా కళ్యాణ్ని కొంచెం సజెషన్ ఇచ్చినట్టుగా ఇచ్చింది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్ వేయచ్చు, మరి ఏంటో ఏమో మరి ఏం ఆలోచిస్తున్నారు. ఇదన్నమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.